మార్నింగ్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ కాబట్టి అంత గిరాక్ ఉన్నది అనుకుంటున్నా. ఇంకా సాయంత్రం వచ్చేసానన్న. ఇక్కడ మొత్తం హంగామా ఉంటుంది. చూద్దాం రేపు ఏమవుతుంది అనేది. ఈరోజు మీకు తెలుసు వన్ సైడే ఉంటుంది. దానికన్నా ఇంకైతే చెప్పలేం మనం. ఇంకోటి ఉంది ఏపీలో రిజల్ట్, అది ఎవరో చూస్తారో ఏమో చూడాలి. ఓకేనా? ఈరోజు వెళ్తున్నా, కాకపోతే అన్నింగ్ అయితే అనుకున్నా ఎందుకంటే అందరు టీవీలో కట్టుకోతారు కాబట్టి. మెయిన్ ఇంట్రెస్టింగ్ ఎక్కడ అంటే ఏపీ ఎలక్షన్స్ పైన ఉంటుంది. దీనిపైన మీతో మాట్లాడుతున్నా. బుకింగ్ అయితే వచ్చింది బేగంపేట. In 600 meters, turn left at Sri 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 Kedashwara Temple Road. కాకపోతే రేట్ మాత్రం 10 రూపాయలకు 12 రూపాయలకి తెలుసురా. ఎందుకంటే మెయిన్ ఇక్కడ చెల్లేదు కావాలి. ఓకేనా? ఫస్ట్ బుకింగ్ అయితే మన బేగంపేట 282 రూపీస్ చూపించింది 24 కిలోమీటర్స్కి. వెళ్ళాలన్నా. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అది కూడా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయిపోతుంది, అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓకేనా? మళ్ళీ నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. యాక్చువల్లీ నిన్న వీడియో పెడదాం అనుకున్నాను, మర్చిపోయినా. ఈరోజు అయితే వీడియో చేస్తున్నా. కాకపోతే నిన్న మనం చేసినాం 2000 చేంజ్ అయిందన్న. మీకు వీడియో స్క్రీన్ షాట్ పెడితే ఒక పర్సనల్ బుకింగ్ 300 ఉండే. అలానే ఏంటంటే మన అత్తాపూర్ నుంచి కొంచెం తీసుకొచ్చిన డ్రాపింగ్ చేసిన తర్వాత 300 ఇచ్చారు ఆ నియర్ బై ఇంటి దగ్గర. అది అయిపోయింది. కాకపోతే చాలామంది కామెంట్ అంటే కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి నాకు. అన్న మీరు రెగ్యులర్గా బుక్లో రాసి పెడతారు కదా, అట్లా అర్నింగ్ పెట్టాను అని చెప్పి. కాకపోతే ప్రాబ్లం అదే అవుతుందన్న. ఎందుకంటే అర్నింగ్ ఎడిటింగ్ చేస్తున్నా కదా, ఎడిటింగ్లో కొన్ని అక్కడెక్కడ అవుతున్నాయని దాని గురించి ఏం పెట్టట్లేదు అన్న. కంటెంట్ పర్ఫెక్ట్గా అయితే పెడతలేడు. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఇంకోటి నిన్న ఎలక్షన్స్ అది ఉండే కదన్నా, కౌంటింగ్ ఇట్లా ఉండే. దాని దగ్గర కొద్దిగా గిరాక్ కూడా లేకుండే చెప్పాలంటే. సాయంత్రం నుంచి అయితే లేకుండే. దాని తర్వాత పొద్దున ఇంత ఎగ్జామ్ పాజ్లో కొడదాం అనుకున్నా, కొట్టేసిన. దగ్గర ఒక 1800 ప్లస్ 300, 2100 కొట్టేసిన. కాకపోతే పెట్రోల్ బండి అని అది అదే ప్రాబ్లం. పెట్రోల్ బండి పైసలు ఏమి మిగులుతున్నామంటే హాఫ్ ఉంటున్నాయి, దాని తప్ప ఇంకేం మిగులుతున్నా. తప్పుగా అనుకోకుండా. ఇంకోటి చాలామంది మనకి చెప్పినా కూడా మళ్ళీ చెప్తున్నా. మామూలుగా బుక్లో రాసి పెట్టుకుంటా కదా, నేను రాసి పెట్టుకుని మీకు చెప్తా కదా, అట్లా చెప్పని చెప్తున్నా. నెక్స్ట్ టైం నుంచి మాత్రం మీకు అట్లనే చేస్తున్నా. కాకపోతే వీడియో చేసి మళ్ళీ మొత్తం రాసి మళ్ళీ కిలోమీటర్తో మొత్తం రాసి అది చేసేవారు కొద్దిగా లేట్ అవుతున్నాను. దాని గురించి నేను పెడుతున్నాను, వీడియో పెడుతున్నాను మీకు అట్లనే పెడుతున్నాను. కాకపోతే నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీ ఐజెంట్ మీకు ఎట్లయితే కావాలో మామూలుగా ఫస్ట్ ట్రిప్ నుంచి లాస్ట్ ట్రిప్ వరకు పర్ కిలోమీటర్ కూడా వీలైతే చెప్తాను. కాకపోతే అర్నింగ్ మాత్రం మొత్తం క్లారిటీ ఇస్తాను. కాకపోతే మనకి మాత్రం సబ్స్క్రైబర్స్ ఎందుకే పెరగట్లేదన్న. నా కంటెంట్ వేస్ట్ ఉందని అనిపిస్తుంది. వేస్ట్ అంటే నా అంత వర్తబుల్ ఇస్తలేమో. ఎంటర్టైన్మెంట్ అయితే మనకైతే ఏమి ఉండదు. అర్నింగ్ గురించి చెప్పడం ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. అది ఇంకా వేరేది కావాలేమో, అంటే వేరేదంటే ఎట్లా బయట లొకేషన్ చూపించాలేమో. ట్రై చేద్దామన్నా వీలైతే. నెక్స్ట్ ఏదైనా కెమెరా ఫోన్ అనేది చేంజ్ చేసి 2 ఫోన్ పెట్టుకొని మీకు అర్నింగ్ మామూలుగా ఎట్లా అందరు చేస్తాం అట్లా ట్రై చేస్తాం. కాకపోతే ల్యాప్టాప్ ఉండేది, దాన్ని కనెక్ట్ చేసి దాని మ్యూజిక్ అన్నా ఏదైనా పెట్టవచ్చు. కానీ ఫోన్లో మాత్రం అన్నీ ఒకటే ఉంటాయి కదా, 3 యాప్లు, మళ్ళీ ఒకటే ఫోను, మళ్ళీ దాంట్లో మొత్తం బటన్ అయిపోయి మనకు హ్యాంగ్ అయిపోతుంది. అది ప్రాబ్లం. లేకుంటే చెప్పడం నేను చేస్తున్నాయి కంపల్సరీ. మ్యూజిక్ అనుకుంటా రోడ్ల పైన చూపించుకుంటా హ్యాంగ్ ఎందుకు అవుతుందో అందులో హీట్ అని చూపిస్తుంది. మామూలుగా ఒక 10 సెకండ్ ఎండలో మామూలుగా అనగానే హీట్ అయిపోతుంది. మేబీ డివైస్లో ఆన్ ఉన్న వల్ల, జీపీఎస్ ఆన్ ఉన్న వల్ల దాని హీట్కి కెమెరా సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది. ఓకేనా? అది ఇంకోటి. ఈరోజు అయితే బుధవారం అన్న. ఈరోజు మార్నింగ్ పోయొచ్చినాం, మధ్యాహ్నం వచ్చేసినాం. మధ్యాహ్నం ఎందుకు వస్తున్నా అంటే బయట పనులు ఉన్నాయి కదా, సాయంత్రం కూడా బయట వేరే వరకు తిరగాల్సి వస్తుంది. చూద్దాం, రేపటి నుంచి కంటిన్యూ కొడతారు. రేపటి ఎల్లుండి కల్లా అయిపోతుంది. అదేనా? కాకపోతే ఈరోజు అయితే వెళ్ళినా ర్యాపిడోలో కొట్టిన 600 ఎంతో. ఊబర్లో నియర్ బై 400 చేంజ్ ఉందా, మీకు పెడతాను స్క్రీన్ షాట్. కాకపోతే లాస్ట్ బుకింగ్ నాకు ఇక్కడ నుంచి మెహందీపట్నం నుంచి మా ఇంటి దగ్గర దొరికింది. ఇక్కడ పల్లె చెరువు అంటే నియర్ బై చంద్రంగుట్ట ఏరియాలో అక్కడ దొరికింది కాబట్టి వచ్చేసిన. ఇంకా నేను అనుకోలేదు ఈవినింగ్ కూడా వెళ్దాం అనుకున్నా 3 o'clock. కాకపోతే ఫుల్ వర్షం వల్ల వెళ్ళలేను. ఫుల్ వర్షం అక్కడ మొత్తం చెప్తాను. మా ఇంటి దగ్గర మొత్తం నిండిపోయింది. ఇంకా బయట ఎట్లుంటుందో అనవసరంగా పోయి ఎందుకు ఇరగడం అని చెప్పి అందుకే వెళ్ళాను. కాకపోతే ఉంటుంది, అర్నింగ్ ఎంత ఉంటుందో ట్రాఫిక్ కూడా జామ్ అంతే ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి మామూలుగా వచ్చి చూపించింది ఒకటి
మలక్పేట్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి మూసాపేట కాదు మూసాపేట వచ్చింది. 700 చిల్లర చూపించింది ఇంటికా నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో. కాకపోతే అక్కడ పోయేంత వరకు కూడా ఉండదు గ్యారంటీ ఉండదు. కాకపోతే చూసిన మూసాపేటకి ఎంత దూరం ఎంత టైం పడుతుంది, దగ్గర 1.5 అవర్ అది చూపిస్తుంది మామూలుగా. కానీ దగ్గర 2 గంట అయితే కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే వర్షం పడ్డగా మన దగ్గర మొత్తం వాటర్ జామ్ ఉందంటే అడిగిన మన బ్రదర్ ఉన్నాడు, ఒక పక్కన వర్క్ చేస్తాడు, ఆయన క్యాబిన్ నడిపిస్తాడు అంటే కంపెనీలలో. అడిగా ఎట్లుందా అంటే అన్న మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్పినాను. గమ్మున ఏం చేసిన మళ్ళీ బండి రిటర్న్ తీసుకొచ్చి ఇంటికి అలవాటేసుకున్నాం. ఎందుకంటే ట్రాఫిక్లో పోయి వేస్ట్ అన్న. 700 800 వస్తుండొచ్చు, రావని కాదు. ఆ ట్రాఫిక్లో ఉండడము, ఆ బండి మళ్ళీ మనది ముందే పెట్రోల్ మళ్ళీ ఎందుకు అనవసరం టెన్షన్ అని చెప్పి తీసుకోలేదు. దేవుడే పోతున్నాయి. వర్షం పడకపోతే మాత్రం వెళ్ళిపోతున్నాను. చెప్తున్నా వచ్చింది బుకింగ్, మంచి బుకింగ్ వచ్చింది. చూసిన పికప్ కూడా చేసిన, పికప్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసిన. టైమింగ్ చూసి 1.5 గంట చూపిస్తున్నారు. ఎన్ని కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకి. అది 2 కిలోమీటర్లు అది కంపల్సరీ అవుతుంది కంపల్సరీ అవుతుంది. అది ముందే మళ్ళీ బంజారాహిల్స్ ఏరియా, బంజారాహిల్స్ నుంచి ఇక్కడ బేగం ఇట్లా పోవాలి మనం. బంజారాహిల్స్ నుంచి వెళ్ళాలి కూడా, ఇంకా జామ్ ఉంటుంది ఎందుకు అనవసరంగా అని తీసుకోలేదు. ఓకేనా, ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి అయితే మీకు కంపల్సరీ వీలైతే పర్ ట్రిప్ యాజ్ ఆన్ కిలోమీటర్గా మీకు లాస్ట్ టైం ఇంతకుముందు వీడియోలో ఎట్లయితే చెప్తున్నాను అట్లా మాత్రం చేస్తాను, కంపల్సరీ ట్రై చేస్తాను. సరేనా, మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోతాను ప్లీజ్. ఓకేనా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. బాయ్.